అండి అందరికీ. ఈ రోడ్డు ట్రాఫిక్ జామ్ చూసారు కదా, ఇదైతే హైదరాబాద్ అయితే కాదు, ఇది మన భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్ళే రోడ్ అనమాట. చూడండి ఎన్ని వెహికల్స్, భద్రాచలం నుంచి ఆల్మోస్ట్ ఒక 3-4 విలేజెస్ వరకు ఇలా అక్కడ నుంచి ఇక్కడ వరకు వెహికల్స్ ఇలా వరుసగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇసుక లారీలు. ఈ ఇసుక లారీలు ఇలా వెళ్ళడం వల్ల మాకు రోడ్లు అయితే మొత్తం పాడైపోతున్నాయి. అసలు ఇది గవర్నమెంట్కి చేరే వరకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. దీనివల్ల ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి అంటే, ఈ ఇసుక లారీలు వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు, రోడ్ని పట్టించుకోకుండా ఎంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. వాటి వల్ల రోడ్లు ఎన్ని పాడైపోతాయంటే, దానివల్ల ఆ గుంతలు రోడ్ల మీద వెళ్ళడం వల్ల ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయో మాకు వెహికల్స్. చూడండి ఈ లేన్లో అక్కడెక్కడో అంబులెన్స్ ఆగింది. నిజంగా మాకు వెయిట్ చేస్తుంది అంబులెన్స్ ఆల్మోస్ట్ ఒక 10 minutes 15 minutes దాకా వెయిట్ చేసి ఉండొచ్చు. అది అంతసేపు వెయిట్ చేసింది అంబులెన్స్, అయినా సరే ఏ ఒక్కరు దారి ఇవ్వలేదు. ఈ లారీలు ఉన్న కొంచెం రోడ్లోనే ఎన్ని లారీలు, ఇటు లారీలు అటు లారీలు మొత్తం ఆక్యుపై చేస్తే, ఇంకా మిగతావి ఇట్లా సడన్గా అంబులెన్స్లో ఎమర్జెన్సీ ఏమన్నా వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలని, మళ్ళీ సైడ్ నుంచి వెళ్ళడానికి పక్కన చెట్లు, రోడ్ కూడా ఎక్స్పాండ్ ఏం చేసలేదు మాకు. ఎంత ప్రాబ్లం ఆ చీకట్లో. అక్కడ ఏమన్నా హెల్త్ ఇష్యూ అయ్యి ఏదన్నా అయిపోతే ప్రాబ్లం ఎవరికి? ఈ ప్రజలు ఇంత నష్టపోతున్నారు ఈ లారీల వల్ల. గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు మా గోదావరి ఇసుక మొత్తం అమ్మేసుకుంటుంది, బట్ రోడ్లు మాత్రం వేయించడానికి మాత్రం చేతగాట్లేదు ఈ గవర్నమెంట్కి. ఈ ఇసుక అమ్మడం స్టార్ట్ చేసిన కాంచి మాకు కూడా ఇసుక ఒక 3-4 వేలు 5 వేలు ఇసుక పడుతుంది. ఇంతకుముందు మాకు 1500 అట్లా ఉండే ఇసుక ఇప్పుడు 4000 5000 6000 ఇష్టం వచ్చినట్టు కాస్ట్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు మా దగ్గర కూడా. వీళ్ళు అమ్ముకోవడం వల్ల, మాకు దొరక్కపోవడం వల్ల ఇంత ఇబ్బందులు పడుతున్నారు మా ఈ భద్రాచలం సైడ్ ప్రజలంతా. ఈ వీడియో చూసి రెస్పాండ్ అయ్యే వాళ్ళకంటే నవ్వుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు. అరే ఈమెకి ఎందుకు అవసరమా ఇదంతా అని అనుకుంటారు. బట్ అలా సెల్ఫిష్గా ఉండకూడదు. మనం ఫస్ట్ మన ప్రజల మీద మనకు బాధ్యత ఉండాలి, అలాగే మన రోడ్ల మీద మనకు బాధ్యత ఉండాలి, మనకి కేర్ ఉండాలి వాటి మీద. ఎందుకంటే పొద్దున మన ఫ్యామిలీస్ ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, ఏదన్నా జరిగితే మనకే నష్టం. కాబట్టి ఆ రోడ్లను మనమే కాపాడుకోవాలి. అరే తీసుకున్నారు, అట్లీస్ట్ రోడ్లు బాగు చేయాలి కదా, అది కూడా చేయట్లేదు వీళ్ళు. దయచేసి నవ్వుకోకుండా ప్రాబ్లంలా చూసి గవర్నమెంట్కి చేరే వరకు దీన్ని షేర్ చేయండి వీడియో. సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని గవర్నమెంట్ వరకు పాస్ చేయండి. వాళ్ళు రోడ్లు వేసే వరకు ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉండండి ప్లీజ్ దయచేసి.